అంకిత భావంతో మక్కువతో నువ్వు పనిచేస్తే నీ పరిస్థితులను అధిగమించి విజయం సాధించవచ్చు. ప్రపంచాన్ని మార్చడానికి నువ్వు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. ధైర్యవంతుడు అంటే భయం లేనివాడు కాదు, ఆ భయాన్ని జయించినవాడు. ఎవ్వడూ చూడడం లేదన్నట్లుగా జీవితాన్ని గడుపు. ప్రతి ఒక్కరూ వింటున్నట్లుగా నిన్ను నువ్వు వ్యక్తీకరించు. ఎప్పటికీ వదలకుండా కలలుగనేవాడే విజేత. ఆగ్రహం అనేది నువ్వు విషం తాగి అది నీ శత్రువును చంపుతుందని ఆశించడం లాంటిది. చాలా కష్టమైన విషయాల్లో ఒకటి సమాజాన్ని మార్చడం కాదు, నిన్ను నువ్వు మార్చుకోవడం. జీవించడంలో గొప్ప మహిమ పడిపోవడంలో కాదు, పడిపోయిన ప్రతిసారి లేవడంలో ఉంటుంది. నీ శత్రువుతో కలిసి పనిచేయి, అప్పుడు అతను నీ భాగస్వామి అవుతాడు. అప్పుడు శాంతి నెలకొంటుంది. నువ్వు జీవించగలిగిన దానికంటే తక్కువ జీవితం కోసం స్థిరపడడంలో పెద్ద ఘనత ఏమీ లేదు. నీ ఎంపికలు ఈ భయాలను కాదు, నీ ఆశయాలను ప్రతిబింబించుగాక. మనిషి మంచితనం ఒక జ్వాల లాంటిది. అది దాగి ఉండవచ్చు కానీ ఎప్పటికీ ఆరిపోదు. ఒక దేశం తన ఉన్నత స్థాయి పౌరులతో కాదు, కింది స్థాయి పౌరులతో ఎలా ప్రవర్తిస్తుందో దాన్ని బట్టి అంచనా వేయాలి. మృదువుగా నడువు, ప్రశాంతంగా ఊపిరి పీల్చు, మనసారా నవ్వు. సొంతంగా ఆలోచించే స్నేహితులంటే నాకు ఇష్టం, ఎందుకంటే వారు ఒక సమస్యను అన్ని కోణాల నుండి చూసేలా చేస్తారు. జ్ఞానులు మౌనంగా ఉంటే మూర్ఖులు ఎక్కువ అవుతారు. ఏదైనా పూర్తయ్యే వరకు అసాధ్యంగానే అనిపిస్తుంది. నన్ను నా విజయాలను బట్టి అంచనా వేయకు. నేను ఎన్నిసార్లు కింద పడి తిరిగి లేచానో దాన్ని బట్టి అంచనా వేయి. ఓ మంచి మెదడు, ఓ మంచి మనసు ఎల్లప్పుడూ ఓ బలమైన కలయిక. కష్టాలు కొందరిని విచ్ఛిన్నం చేస్తాయి, కానీ కొందరిని తయారు చేస్తాయి. నేను ఎప్పుడు ఓడిపోను, అయితే గెలుస్తా, లేకుంటే నేర్చుకుంటా. ఒక గొప్ప కొండ ఎక్కిన తర్వాత ఒకడు ఎక్కేందుకు ఇంకా చాలా కొండలు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఒకడికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే అది వాడి తలకెక్కుతుంది. అదే నువ్వు వాడి మాతృభాషలో మాట్లాడితే అది వాడి హృదయాన్ని తాకుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.